ఓకే. సో, మమత గారు నా నైట్ బోట్‌ని టెస్ట్ చేస్తున్నాను. హెచ్ఆర్ఎస్ అని టైప్ చేయండి ఒకసారి. హెచ్ఆర్ఎస్. సో, అది ఏమంటదో ఒకసారి చూద్దాం. థాంక్ యూ మమత గారు నా లైవ్‌కి జాయిన్ అయినందుకు. మమత అక్క గారు. సో, నేను అక్క అని అంటానండి మాక్సిమం. సో, నేను సో, ఇఫ్ అక్క అని అదేండి ఒకవేళన్నా క్షమించండి. So education is a weapon. What can we do with education? With education, we can roam around the world, roam around the globe, roam around every place. Okay, we can purchase anything, whatever we have, if we have good education. Okay. Mm. So education is a weapon I had seen. Okay. Any one of you? How many of you agree? Okay. What Nelson Mandela said is, education is the most powerful weapon which can use to change the world. I agree with this. యా మమత గారు. సో నా ఛానల్లో హెచ్ఆర్ఎస్ అని టైప్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ప్రిన్స్ 0000 అని వస్తుంది. సో మీరు మీ ఛానల్ ప్రమోట్ చేయాలంటే హెచ్ఆర్ఎస్ అని టైప్ చేసుకోండి. సో యూ కెన్ పుట్ యువర్ యూ కెన్ పుట్ యువర్ కంటెంట్ ఇన్ ద చాట్ బాక్స్ ఇఫ్ యూ వాంట్ ఎనీ ప్రమోషన్ ఆర్ ఎనీథింగ్. ఓకే, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ఛానల్. వాట్ ఈస్ యువర్ ఛానల్ కంటెంట్. యూ కెన్ ఆస్క్ దెమ్ టు సబ్స్క్రైబ్. సో ఆఫ్టర్ ద లైవ్ నా లైవ్ చాట్ అనేది ఓపెన్ అవుతుంది. లైవ్ తర్వాత 1 డే తర్వాత ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ కొంతమంది లైవ్ మిస్ అయిన వాళ్ళు మళ్ళీ చూస్తున్నారు. సో దానికి నేను చాట్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ మమత అక్క గారు అంటున్నారు. అవును, హెచ్ఆర్ఎస్ ఎక్కువ ఇంగ్లీష్ సబ్స్క్రైబర్స్ ఉంటే మీరు తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు కదా. నిజమే చెప్పారు. థ్యాంక్ యూ మమత అక్క. సో నేను మ్యాక్సిమం సాటర్డే సండే మార్నింగ్ నాకు ఇంగ్లీష్ సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు అంటే నేను మార్నింగ్ పెట్టేది అక్క 6 o'clock అలా పెట్టేది. మార్నింగ్ అయితే యూఎస్ఏ వాళ్ళకి ఈవినింగ్ అన్నట్లు. సో 8, 9 అట్లా అవుతుంది. కెనడా వాళ్ళకి వచ్చేసి మార్నింగ్ మనకి 6 అయితే వాళ్ళకి 5 o'clock అవుతుంది. సో 5 నాట్ 5 మనకి 6 అయితే వాళ్ళకి 9 ఏమవుతుంది, 9 or 8:30 అవుతుంది. సో అలా నాకు కొంతమంది మరి ఆ రోజు ఆ ఛానల్ ఆ లైవ్లో ఎందుకు చాలా మంది వచ్చారో నాకు అర్థం కాదు. ఆ లైవ్ పేరు వచ్చేసి లైఫ్ స్కిల్స్ అన్నట్లు. లైఫ్ గురించి మాట్లాడాను, వాట్ ఈస్ లైఫ్ అనేది. సో అందులో నాకు చాలా సబ్స్క్రైబర్స్ వచ్చారు అందులో. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఎడ్యుకేషన్ ఇస్ ఏ వెపన్. సో నేను చాలా వరకు చెప్తాను ఎవరైనా సరే. సో దేర్ ఆర్ 2 ఆప్షన్స్. నాతో ₹1,00,000 ఉన్నాయి. సో నేను మా పిల్లగాన్ని చదువుకోవాలా, లేదంటే అతనికి ఏమైనా ఆస్తి కొనియాలని అంటాను. సో నేను ఏమంటానంటే ₹1,00,000 పెట్టి అతనికి చదివిపియండి, ఆస్తి అలాంటివి ఏం కొనియకండి అని చెప్తాను. సో ఎందుకు అలా అని అన్నానంటే మనకు ₹1,00,000 ఉంటే మనం సపోజ్ ఏముంది ఒక 150 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ వచ్చిందనుకోండి. 150 స్క్వేర్ యార్డ్స్. ఓకేనా. సో అదే ₹1,00,000 పెట్టి చదివిస్తే అతను ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఏదో ఒకటి చదువుకుంటాడు. చదువుకొని మంచిగా సెటిల్ అవుతాడు. ఓకేనా. మనం కొనిచ్చే ప్లాట్ ఒక్కటి కాదు, అతను 100 ప్లాట్స్ కొంటాడు. ఎందుకంటే దానికి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ఐ బిలీవ్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఇస్ ఏ వెపన్ అండ్ ఎడ్యుకేషన్ షుడ్ బి మ్యాండేటరీ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మై లైవ్. సో ఈరోజు యాక్టివ్గా కొంతమంది పార్టిసిపేట్ అయ్యారు. సో ఐఎమ్ వెరీ అవునండి. సో నేనేమనుకున్నానంటే మార్నింగ్ అది ఎవరు చూస్తారు నా లైవ్ అని అనుకున్నాను. సో నేను అది మిస్కన్జంప్షన్లోకి వెళ్ళిపోయాను. సో ఈ లైవ్ అనేది అందరికీ సజెషన్ చేస్తుంది, నా సబ్స్క్రైబర్స్ కాకుండా మొత్తం త్రూఅవుట్ ద వరల్డ్కి సజెషన్ చేస్తుంది. సో ఆ రోజు కొన్ని ఇంగ్లీష్ కామెంట్స్ వచ్చాయి. సో నేను ఇంగ్లీష్ కూడా హ్యాండిల్ చేసాను ఆ రోజు. So this is the one of the powerful quote. So education, how it is happening in India. So education ela jarugutundi in India lo means like up to 10th class we call it is schooling. After 10 plus 2 we are calling it as like board of education. If you are going for intermediate, if you are going for the polytechnic, we are calling it as a polytechnic. And there are many other diploma courses are there. Diploma means polytechnic only. And medical courses are there, like medical paratechnician, like that many things are there.
So now it's another 5 minutes completed. Please ask questions. You have 15